హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్దామని చేస్తున్నానండి. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా ప్రాబ్లం లేదు, నచ్చితే మాత్రం మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. సో ఏంటంటే కొంతమంది సడన్గా ఊరు చేంజ్ అవ్వాల్సి ప్రాబ్లం వస్తుంది, ఊరు చేంజ్ అవ్వాల్సి వస్తుంది, ఇల్లు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ సరౌండింగ్స్లో వాళ్ళకంటూ తెలిసిన వాళ్ళు, వాళ్ళకంటూ ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ని చిన్న చిన్న హెల్ప్స్ అడుగుతూ ఉంటారు. సో అంటే ఏంటంటే మీ ఇంటి దగ్గర టూలెట్స్ ఉన్నాయా, మీ ఇంటి దగ్గర ఏమైనా స్కూల్స్ ఉన్నాయా, మంచి స్కూల్స్ ఏమున్నాయి, ఏమైనా 2 BHK ఉంటే చెప్పు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇలాంటివి మనము కొంతమంది తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటామన్నమాట. వాళ్ళు మీకు నచ్చితే, మీకు ఓపిక ఉంటే దయచేసి వెతికి నెంబర్లు ఇవ్వండి ఫస్ట్. లేదు అంటే ఇది డిస్టర్బ్, నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటే మాత్రం దయచేసి అప్పుడే ఇగ్నోర్ చేయొద్దు. దయచేసి మనుషుల్ని ఇగ్నోర్ చేయొద్దు. సారీ, నా వల్ల కాదు, మీరు వేరే వెతుక్కోండి అని చెప్పడము, ఏదో ఒకటి చేయండి. అంతేగాని ఫోన్లు కట్ చేయడం, మెసేజ్లు చూసి రిప్లై ఇవ్వకపోవడం, దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయొద్దండి. అలాంటి పనులు రేపు పొద్దున్న మీకు కూడా ఇలాంటిది ప్రాబ్లం వచ్చినా, ఇలాంటివి వచ్చిన సిచ్యువేషన్స్ ఎదుటి వాళ్ళు కూడా మీకు చేసేటట్టు ఉండాలి. కానీ అప్పుడు అది చేసావు కాబట్టి ఇప్పుడు నేను చెయ్యను అనేటట్టు మాత్రం దయచేసి ఉండకూడదండి. అందుకొని అంటే నాకు జరిగింది ఒక 3-4 వీక్స్గా నాకు జరిగిన అనుభవాన్ని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎవరైనా ఇలా చేయదలుచుకుంటే మాత్రం దయచేసి చెయ్యొద్దు. మెసేజ్లు చేస్తే నీట్గా రిప్లై ఇవ్వడం, లేదంటే సారీ నేను చూడలేదు, నేను చూడలేను, నాకు సమ్ వర్క్ ఉండొచ్చు, నేను కాదన్ను. ఎవరి పనులు వాళ్ళవి, ఎవరు ఒకళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం అడిగినప్పుడు దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం మాత్రం దయచేసి నేర్చుకోండి. ఇది ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తున్నాను. నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అనమాట. ఇది కాంట్రవర్సీ చేస్తే కూడా చెయ్యొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. అయ్యిందా, ఒకళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అని అనుకుంటే మనస్ఫూర్తిగా చెయ్యండి. ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టు మాత్రం దయచేసి హెల్ప్ చేయొద్దు. అవ్వలేదు, సే సారీ, నా వల్ల కాదు అని ఒక మాట చెప్పేయండి. ఇంకొక ఆప్షన్ వెతుక్కుంటారు, వాళ్ళే తిరుగుతారో మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతారో, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇలా మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా నేనేం చేయలేను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.